నాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చిన, నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి నేను కొంత కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఆ తర్వాత ఈ సంఘ కాపరి గారికి, అలాగే కూడి వచ్చిన పెద్దలకి, మీ అందరికి కూడా అన్నమాట నా నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటూ మన వాక్య లేఖనాలకు వెళదామండి. ఇంకా ఎవరైనా సరే సిద్ధపడి ఉండకపోతే దయతో అన్నమాట తప్పకుండా సిద్ధపడి దేవుని వర్తమానం వినడానికి వేగిరి పడాలని నేను కోరుకుంటున్నాను. ఒక చిన్న ప్రారంభ ప్రార్థన చేసుకొని మనం వాక్య లేఖనాలను వెళ్ళిపోదామండి. త్వరగా ప్రార్థన చేసుకున్నాం, అందరం కూడా ఏకీభవిద్దాము. పరిశుద్ధుడా 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 మీకు స్తోత్రం నాయన. కృపగల తండ్రి మీకు స్తోత్రం తండ్రి. దయగల దేవ, కృపా సత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా గడిచిన కాలాలు, గంటలు, గడియాలు, క్షణాలు ప్రభువనైనా సంవత్సరాలు మా జీవితంలో ప్రభు మాకెన్నో మేలు మీరు చేశారు. సమస్తము మా కొరకు సమకూడి జరిగించారు తండ్రి. మీరు ఇచ్చిన ఆరోగ్యం ఆయుష్ను బట్టి ప్రభు ఇప్పటి వరకు మీరు మార్గ చూపిస్తున్న విస్తారమైన కృపను బట్టి తండ్రి మీకు కోట్లాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా చిన్న మంద భయపడకూడని మీరు సెలవిచ్చారు తండ్రి. అయ్యా చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీ దైవాల హస్తాలకు అప్పగిస్తున్నాను ప్రభా. అయ్యా ఇక్కడ కూడి ఉన్న నన్ను మమ్మల్ందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని వాక్యమైన దేవ పరిశుద్ధాత్మ తండ్రి నీవు మా మధ్యలో దిగి వచ్చి నాతో మాతో మా అందరితో మాట్లాడి మమ్మల్ని సరిచేసి సరైన పాత్రలుగా నీ సన్నిధిలో వాడుకోమని వేడుకుంటూ యేసు నామం నడుపుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. సరే, ఒక మాట మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. ఎవరైనా ఒకరు చదివి సహాయం చేయగలరు? 2 కొరింథీ 4:16. చదవమ్మా. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. చాలమ్మా, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఈ మాట అసలు ఎవరితో పలికారు? ఎవరితో పలికారు ఈ మాట ఎవరు పలికారంటే అపోస్తలుడైన పౌలు ఒక సంఘము, ఏ సంఘము? కొరింథీ సంఘముతో ఈ మాట పలుకుతున్నాడు. పౌలు తన సువార్త యాత్రలో అనేక సంఘాలు, అనేక ప్రాంతాలు దర్శిస్తున్న క్రమంలో ఒక పత్రిక రాసి, మన భాషలో చెప్పాలంటే లెటర్ అంటాము కదా, ఒక పత్రిక రాసి, ఒక లేఖ రాసి ఒక సంఘము, కొరింథీ సంఘానికి ఆ సంఘంలో ఉన్న కొన్ని లోటుపాట్ల గురించి వాటిని క్షుణ్ణంగా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి పరిశుద్ధాత్మ దేవుడు ఏవైతే విషయాలు రాయమని పౌలుకి సెలవిచ్చాడో ఆ విషయాలు క్షుణ్ణంగా ఆ పత్రికలో రాసి దాన్ని కొరింథీ సంఘానికి పట్టుకొని వెళ్ళి ఆ విప్పి సంఘానికి తెలియచేస్తున్న మాటలు. అయితే ఈ మాటలు పౌలు పలికిన మాటలు అంటారా, పరిశుద్ధాత్మ దేవుడు పలికిన మాటలు అంటారా? ఆ సమాధానం మనందరికి బాగా తెలుసు కదా. సాక్షాత్ దేవుడే ఆ సంఘం పట్ల కొన్ని విషయాలు అన్నమాట చెప్పదలుచుకుంటున్నాడు. ఏంటా విషయం అంట? పౌలు వారి ఎదుట నిలబడి, సంఘమా మేము అధైర్యపడము. అదేంటి? పౌలు నేను అని చెప్పాలి కదా. మేము అంటే అక్కడ పౌలుతో ఎవరెవరున్నారండి? పౌలుతో పాటు యవనస్తుడైన తిమోతి, భార్యాభర్తలైన అకుల, ప్రిస్కిల్లా, ఇంకా తన జతపని వారు అనేకులు, ఫిలేమోనుకు, తీతుకు, వీళ్ళందరూ మనకు కొన్ని పేర్లు తెలుసు కదా. వీళ్ళందరూ అన్నమాట ఎవరు? పౌలుతో కూడా జతపని వారు, సహతోడి దాసులు కదా. వీళ్ళందరూ ఏం చేశారంటే ఆ ప్రాంతాన్ని దర్శించి, ఆ సంఘాన్ని దర్శించినప్పుడు నిలబడి వారందరూ మౌనంగా ఉన్నారు. పౌలు మాత్రం దేవుని యొక్క ఆత్మచేత నింపబడి అభిషేకించబడిన వాడే వారి ఎదురు నిలబడి మాట పలుకుతున్నాడు. సంగమా మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. ఈ పత్రిక రాసే సమయానికి, ఈ లెటర్ ఇది రాసే సమయానికి పౌలు ముసలివాడైపోయాడు. నువ్వు చూసావమ్మా, నువ్వు కలిసావు అప్పుడు ఆయన్ని, నీకెలా తెలుసు? ఎక్కడైనా బైబిల్లో రాసుందా? చూపించు అని మీరు అడగవచ్చు. అక్కడే ఆ మాటలోనే మీకు ఆధారాన్ని చూపిస్తాను. మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను. బాహ్య పురుషుడు అంటే ఎవరండి? బాహ్య పురుషుడు అంటే ఎవరు? శరీరము. మా శరీరము కృషించుచున్నాను. శరీరం ఎప్పుడు కృషించిపోతుంది?
పెద్ద ఆవిడ అడిగితే ఆవిడ చెప్పగలరు దానికి సరైన సమాధానం కదా. శరీరం ఎప్పుడు కృషించిపోతుంది? వయసు మీద పడినప్పుడు, వయసు గతిస్తున్నప్పుడు మెల్లమెల్లగా ఈ లోకంలో అన్నమాట శరీరము అది ముడుచుకుపోతుంది, కృషించిపోతుంది కదా. అయితే పౌలు అంటున్నాడు, సహజంగా మన లోకంలో చూస్తే, ఈ లోకంలో, సమాజంలో, కుటుంబాల్లో ఎవరైనా పెద్దవారు, వృద్ధులు, పురుషులైన స్త్రీలైన వయసు మీద పడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి? భయపడుతూ ఉంటారు. ఇక మా జీవితం అయిపోతుందేమో, మా జీవితం గడిచిపోతుందేమో అని వాళ్ళు భయపడుతూ ఉంటారు కదా, ధైర్యం చెడి ఉంటారు. కానీ అక్కడ పౌలు అతను శరీరం కృషించిపోతున్నా మేము అధైర్యపడము. నా శరీరం ఏమైపోయినా సరే, నేను ముసలివాడినైనా, కృషించిపోయినా, ముడతలు పడినా, ఏం జరిగినా, దెబ్బలు తిన్నా, నిందలైనా, అవమానైనా, శ్రమలైనా, శోధనలైనా, ఆకలి దప్పులైనా, ఉపవాసాలైనా, దిగంబరత్వమైనా, ఏదైనా సరే ఆ బాహ్య పురుషుడు కృషించుచున్నాను, మా లోపట ఉన్న ఆంతరింగక పురుషుడు దినము నూతన పరచబడుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏ పెద్దవారు కూడా ఇంట్లో ఉన్నవారు అన్నమాట, స్త్రీ అయినా పురుషుడైనా ఎప్పుడు కూడా కలవరపడవద్దు, కలత చెందవద్దు. మీ బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడా? దిగులు పడవద్దు. కానీ మీ లోపల దాగి ఉన్న ఆంతరింగక పురుషుడు ప్రతి దినము అన్నమాట దేవుని సన్నిధిలో నూతన పరచబడుతూ ఉంటాడు. ఇది వృద్ధులు కదమ్మ వాక్యము, మాకెట్లా వర్తిస్తుంది అని మనం అనుకోవచ్చు. ఈ వాక్యం ప్రతి ఒక్కరికండి. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని ప్రతి ఒక్కరూ విడిచిపెట్టవలసిన వారమే కదా. దేవుడు మనకి ఎంత ఆయుష్కాలం ఇచ్చాడు? దావీదు చెప్పాడు కదా, బెత్తడంతే నాకు ఆయుష్ ఇచ్చావని. బెత్తడంతని దావీదు ఎందుకు పలికాడు? బెత్తడంత అంటే ఇట్లా కదా మనం చూపించేది అంటే ఏంటి దాని అర్థము? ఒకటి వచ్చి బాల్యము, రెండవది యవ్వనము, మూడవది నడి వయసు, ఆ చివరిది వృద్ధాప్యం. చూసారా, దావీదు కూడా చాలా తెలివిగా దేవుని సన్నిధిలో ఆ మాట పలకగలిగాడు కదా. దావీదు ఒక్కడికేనా? మనందరి ఆయుష్ కూడా దేవుడు బెత్తడంతే చేసి ఉన్నాడు కదా. ఒక్కొక్క దశ మనం దాటుకుంటూ దేవుని సన్నిధిలోకి ఇవాళ వచ్చాం మనం కదండి. బాల్యకాలంలో దేవుని సన్నిధిలో ఎలా బ్రతికామో ఆ జ్ఞాపకాలు మనకి లేకపోవచ్చు. కానీ ఎవరి కాలము చేరుకున్న మనము ఎట్లా ఉన్నాం దేవుని సన్నిధిలో? నడి వయసుకు వచ్చిన మనము దేవుని సన్నిధిలో ఎట్లా ఉన్నాము? చివరి దశకు చేరుకున్న ప్రతి వృద్ధురాలైనా వృద్ధుడైనా ఏ రీతిగా దేవుని సన్నిధిలో ఈ రోజు ఉన్నారో ప్రతి ఒక్కరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పౌలు అంటున్నాడు, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, మా లోపల దాగి ఉన్న ఆంతరిక పురుషుడు ప్రతి రోజున మాట యవ్వనముగా. ఎంత యవ్వనముగా అంటే కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది కదా, ఏమని? పక్షి రాజు యవ్వన కాలం ముందు రెక్కలు కట్టుకుని ఎగురినట్లుగా ప్రతి ఒక్కరన్నమాట శరీరం కృషించిపోయినా, నీవు నిజంగా దేవుని బిడ్డవైతే, నిజంగా దేవుడు నీలో ఉంటే, క్రీస్తు నీలో ఉంటే, నువ్వు వృద్ధాప్యంలో ఉన్నా, యవన వయసులో ఉన్నా, నడి వయసులో ఉన్నా, ఏ వయసులో ఉన్నా దేవుని సన్నిధిలో దివిచి వరకు వెలిగించబడుతూ ఉంటావు. ఇది కదా వాక్యం అంటే, ఇది కదా ఆత్మీయ స్థితి అంటే. ప్రియమైన దైవ జనాంగమా, ఈ మాటను బాగా మన హృదయం అనే పలక మీద రాసుకోవాలి. నేను యవన కాలంలో ఉన్నాను, నా భర్త మారలేదు, ఇంకేం చర్చికి వెళ్తానులే. యవనస్తులైతే నా భార్య ఎలా ఉంది, నేనే మందిరానికి వెళ్తాను. పురుషులు యవనస్తులైతే మా బిడ్డలు వారి వివాహాలని చెప్పి దాట వేస్తూ ఉంటారు, నడి వయసులో ఉన్న తల్లిదండ్రులు కదా. కాళ్ళల్లో సత్యం లేదు, నోట్లోంచి మాట రావట్లేదని వృద్ధులు ఏం చేస్తారండి? పూర్తిగా సంతకం పెట్టేసేసారన్నమాట. దాన్ని ఏమంటారంటే రిటైర్మెంట్ తీసుకుంటారు. దేవుల్లో కూడా చనిపోయే వరకు, తుది శ్వాస విడిచే వరకు దేవుళ్ళ మాట మనకి విశ్రాంతి లేదు. పౌలు పలికిన మాట ఇది మనం పలకగలమా? ఏమని పలికాడో తిమోతికి రాసిన పత్రికలో, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించుకోతిని, నా ముందు ఉంచబడిన పరుగు పందెంలో నేను ఓపికగా పరిగెత్తానయ్యా. యవన కాలంలో మనకు ఓపిక అయిపోతుంది. వృద్ధాప్య దశకు చేరుకునే వరకు మనం ఎలా ఉండాలి? ఇప్పుడు ఆ బిడ్డ పాట పాడారు కదా, ఏమని? ఎస్తేరు వలె, మోషే వలె తరతరములకు అన్నమాట యవన కాలంలో మండించు మండించు మండించు. మంట ఉందా నిజంగా? సంఘములో దేవుని మందిరంలో మంట మండుతూ ఉంటే, బలిపీఠం మండుతూ ఉంటే సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరు మండించబడతారు. ఆమేన్, దేవునికి స్తోత్రం అండి. సేవకుడైనా వాక్య పరిచయం చేసే ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ మంట, అగ్ని మండుతూ ఉండాలి.
సేవకుని మీద ఉన్న ఆత్మ సంఘమంతా కుమ్మరించబడుతుంది. ఇది కదా ఆయన వాక్యం అనే ఖడ్గాన్ని చేత పట్టుకోవటం అంటే. మరి బాహ్య పురుషుడు కృషించిపోవటం అంటే దాని అర్థం ఏంటండి? శరీరమే కదా, శరీర కోరికలు అన్నమాట. ఈ లోకంలో మనం వాటిని సిలువ వేయమని దేవుడు అక్కడ మనకి చెబుతున్నాడు. శరీర కోరికలు సిలువ వేస్తారంట. ఎప్పుడైతే దైవ జనాంగమా నీ శరీర కోరికల్ని ఇనాక్టివేట్ చేస్తావో, నీ లోపల ఉన్న ఆంతరిక పురుషుడు, నీ లోపల ఉన్న ఆత్మ యాక్టివేట్ అవడం మొదలు పెడుతుంది. అమ్మే దేవునికి స్తోత్రం అండి. శరీర క్రియలు ముఖ్యమా, లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అన్నమాట మండించడం ముఖ్యమా? ఈ ప్రశ్నకు సమాధానం మనకుందా? ఇవాళ దేవుని మందిరాలకు వచ్చాము కదా అందరం కూడా. నీ సాక్ష్యం ఏంటి అసలు? నీ దర్శనం ఏంటి అసలు? నీ ప్రత్యక్షత ఏంటి? అలవాటుగా ఏదో అనమాట క్రమము తప్పకుండా మనము శుక్రవారము, ఆదివారము, లేదంటే 40 రోజులు ఈ క్రమాలు పెట్టుకున్నాం కదండి ఆరాధనలు, వాటికి అటెండ్ అవటమా? దీనికే చాలా మంది అనుకుంటారండి, విమర్శ కాదు కానీ ఇదే భక్తి అనుకుంటారు. నో, ఎప్పుడైతే నీ బాహ్య పురుషుని నువ్వు చంపుతావో, నీ శరీర కోరికలు నువ్వు చంపుతావో, ఎప్పుడు ముసలివాళ్ళ అయ్యాక కాదు, యవ్వన కాలంలో అన్నమాట శరీర కోరికలు సజీవ యాగముగా దేవునికి సమర్పించి అప్పుడు దేవుడు నీ లోపల అన్నమాట ఆత్మక్రియలు యాక్టివేట్ అవడం మొదలు పెడుతుంది. ఎలా బ్రతకాలి మనం? శరీర సంబంధాలుగా బ్రతకాలా, ఆత్మ సంబంధాలుగా బ్రతకాలా? సమాధానం మనం చెప్తాం కానీ చేయలేమండి ఈ విషయాన్ని. ఇంకా ఏవో శరీర ఆశలు కోరికలు మనకు ఉంటాయి కదా. ఆదివారం మందిరానికి వస్తాము, శుక్రవారం మందిరానికి వస్తాము, ఇంకా ఏమైనా క్రమాలు ఉన్నప్పటికీ అన్ని క్రమాలు మనం వస్తూ ఉంటాము కదా. మళ్ళా మందిరం నుంచి ఇంటికి వెళ్ళిన వెంటనే మనం చేస్తుంది ఏంటి? టీవీల్లో సినిమాలు, సీరియల్స్. ఇదా ఆత్మ సంబంధుల విషయాలు చేయరే? ఫోన్లో మనం ఏం చూస్తున్నామండి? ఏ స్క్రోల్ చేస్తున్నాం యవనస్తులం అయితే కదా. ఇవి బాహ్య పురుషుడికి సంబంధించిన శరీర కోరికలు కాదా? ఈ చిన్న చిన్న విషయాలు మనం విడిచిపెట్టలేకపోతే లోపల ఆత్మదేవుడు దుఃఖపడుతూ ఉంటాడు. ఒకసారి మనం అందరం వెళ్ళి అద్దం ముందు నిలబడి ఉందామా? వాక్యంలో ఉంది, ఇది నా మాట కాదు, ఎవడైనాను వాక్యము వినువాడే ఉండి ఆ వాక్యానుసారముగా ప్రవర్తింపని ఎడల, కండిషన్స్ ఆర్ అప్లైడ్, ప్రవర్తింపని ఎడల వాడు తన ముఖమును అద్దం ముందు నిలబడి చూసుకున్నట్లుగా సహజంగా ఉంటుందంట. అద్దం ఏం చేస్తుందండి? నువ్వైనా నేనైనా ఎవరైనా వెళ్ళి నిలబడినప్పుడు అద్దం ముందు నువ్వు ఎట్లా ఉన్నావో అట్లనే చూపిస్తుంది కదా. ఏ మార్పు చేర్పు లేకుండా యాజ్ ఇట్ ఈస్ గా మనం కనిపిస్తాం అద్దంలో. ఒకప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు అలా ఉన్నావు. నిజంగా ఆత్మలను వర్ధిల్లుతూ ఉంటే, దినదినము నూతన పరచబడుతూ ఉంటే అదే అద్దం ముందుకెళ్ళి నిలబడి చూసుకో, నీలో ఒక దివ్యమైన తేజస్సు కనిపిస్తుంది. ఇది కదా బ్రతుకులు మార్చుకోవడం అంటే. మనలో మార్చుకోవాల్సిన విషయాలు మనం ఏమీ మార్చుకోకుండా ఎలాగంటే మనం క్రైస్తవులుగా పిలువబడుతున్నాము. ఇంగ్లీష్లో ఏమంటారంటే లూక్ వామ్ క్రిస్టియన్స్ అంటారు. లూక్ వామ్ క్రిస్టియన్స్ అంటే తెలుగులో నూలివెచ్చని క్రైస్తవులు, నామకార్థపు క్రైస్తవులు. ఇందుక మనం పుట్టింది, ఇందుక మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేది. శరీర క్రియల్ని, బాహ్య పురుషుని ఎప్పుడు మనం చెప్పబోతున్నాము? శరీర కోరికలు ఎప్పుడు మనం సిలువైపోతున్నాము? సజీవయాగముగా నా శరీరము సమర్పించి, సజీవయాగముగా నా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధినందా శుద్ధాత్మను నొసగితివి. చాలండి. పరిశుద్ధమైన పరిపూర్ణమైన ఆత్మతో నువ్వు ఉండాలంటే నువ్వు సజీవ యాగముగా బలిపీఠం దగ్గరకు వచ్చి దహన బలి పశువుగా నువ్వు కాలిపోవాలి. ఒక తండ్రి, చాలా అమూల్యమైన విషయము, యథార్థ సంఘటన ఇది. ఒక తండ్రి కొడుకు దగ్గరికి వెళ్ళి ఒకరోజు ఇలాగా సంభాషణ మొదలు పెట్టాడంట. ఏమని? నానా, ఒకప్పుడు నీ జీవితం భయంకరంగా భ్రష్టత్వంలో ఉన్నది, కానీ దేవుడు దర్శించిన తర్వాత భ్రష్టత్వాన్ని విడిచిపెట్టి ఈనాడు నువ్వు మండుతూ అనేకులను మండిస్తూ గొప్ప దైవజనుడుగా ఎదిగావు.
దానికి సూచన, దానికి సంకేతము, గుర్తు ఈనాడు లక్షలాది మంది విశ్వాసం నువ్వు దేవుని కొరకు సంపాదించావు. ఇప్పుడు నీ వయసు నడి వయసుకి చేరుకున్నావు కదా, ఇప్పటికైనా వివాహం చేసుకొని భార్య బిడ్డలతో కలిసి దేవుని పరిచయం చేయవచ్చు కదని ఆ తండ్రి ఆశతో కుమారుడు అడిగాడంట. అప్పుడు ఆ కుమారుడు ఇచ్చిన సమాధానం ఏంటంటే, నాన్న, ఒకప్పుడు నాకు తినటానికి తిండి లేదు, నేను రక్తం కక్కుకుంటూ రోడ్లమట, చెట్లమట, పొట్లమట పడి తిరిగిన వాడిని. అలా పడిపోయినప్పుడు అన్నమాట ఎవరు కూడా నా దగ్గర రాలేదు. భయంకరమైన వాంతులు, రక్తపు వాంతులు, వ్యాధి ఏంటో పేరు లేని వ్యాధి. కానీ ఒక గొప్ప వెలుగు నేను చూచాను. నా దేవుడు నా కొరకు దిగి వచ్చి నాకు సంపూర్ణమైన స్వస్థతనిచ్చి ఆ పడిపోయిన పెంట కొప్పల మీద నుంచి దావీదును లేపినట్లుగా నన్ను లేవనెత్తాడు. ఆ లేవనెత్తిన దేవుడి కొరకు నేను నా ప్రాణ, ఆత్మ, శరీరము, మూడు, ప్రాణము, ఆత్మ, శరీరము సజీవ యాగముగా ఆయన కొరకు సమర్పించుకొని ఈ సువార్త పరిచయంలో అడుగు పెట్టాను. బలిపీఠం మీద పెట్టబడ్డాను నాన్న. నేను దహన బలి పశువు, నేను సగం కాలిపోయాను. ఈ మిగిలిన సగం కూడా పూర్తిగా నన్ను ఆయన వచ్చే వరకు కాలిపోనివ్వని చెప్పాడు. ఈ మాట మనం పలకగలమండి. దేవుని కొరకు బ్రతకడం అంటే ఏంటో తెలుసా? నైవేద్య బలులు, దహన బలులు నేను కోరుకోనట్లేదు. విరిగి నలిగిన నీ హృదయాన్ని బలిగా కోరుకుంటున్నాడు దేవుడు. ఆ హృదయాన్ని తీసుకొచ్చి నువ్వు బలిపీఠం మీద పెట్టు అని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. దహన బలి పశువు వలె నీవు నేను కాలిపోవాలి దేవుని సన్నిధిలో. అంటే శరీర కోరికలు మనం వాటిని చంపాలి. బాహ్య పురుషుని వాడు మనల్ని ప్రేరేపిస్తాడు. ఈ లోకం మనల్ని ప్రేరేపిస్తుంది, రంగుల ప్రపంచం మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా అన్నమాట దేవుని బిడ్డలమైన మనము లోకానికి వశమవకుండా యెహోవా చేతికి నువ్వు వశమైపోతే మనుషుడు ఎవడో దేవుడి నుంచి నిన్ను వేరుపరచలేడు. ఇది నిజమండి. ఎప్పుడైతే నీ బాహ్య పురుషుడు సమాధి చేయబడతాడో ఆ మనుషుడు నీ లోపల ఆత్మక్రియలు యాక్టివేట్ అవుతాయి. అప్పుడు నువ్వు అనమాట ఆత్మ పొందుకున్న దానివై మందిరానికి వచ్చి ఆత్మతో, సత్యముతో ఆరాధన ప్రారంభిస్తావు. ఇది కదా దేవుడు కోరుకున్నది మనకి పాత నిబంధనలో. నన్ను ఆరాధించేవారు పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ బలముతోను నన్ను ఆరాధించాలి. మనసు ఇక్కడ ఉంటుందా? శరీరం ఇక్కడ ఉంటుంది, మనసు ఎక్కడ ఉంటుంది కదా. ఇది ఆత్మతో కూడిన ఆరాధన ఎట్లా అవుతుందండి? దేవుడు మన దశభాగాలు, కానుకలుగా అది కోరుకుంటుంది. నిన్నే ఒక విలువైన కానుకగా ఆయన సమర్పించుకోమంటున్నాడు. దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. పౌలు అంటున్నాడు, ముసలివాడయ్యాక పౌలు వారందరితో మాట వెళ్ళి కొరింథీ సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను పురికొలిపి ప్రేరేపించి మాట మీకు తెలియచేయమన్నాడు. మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, మా లోపట ఉన్న ఆంతరిక పురుషుడైన క్రీస్తు ప్రతి దినము నూతన పరచబడుచున్నాడు. దేవుని కొరకు ఒక్కరోజైనా ఒక దేవుని మాట నువ్వు ఎవరికైనా చెప్పావా? దేవుని బిడ్డ, లెక్క చెప్పాలి రేపు మనం దేవునికి. లెక్క. వీఆర్ అకౌంటబుల్ టు గాడ్. భర్త భార్య కాదు, భార్య భర్త కాదు, తల్లిదండ్రులు బిడ్డలకు కాదు, సమాజానికి, సంఘానికి, సేవకునికి, విశ్వాసులు కాదు, అందరికంటే ఎక్కువగా అనమాట నీ నాసిక రంధ్రంలో ఊపిరి ఉంచాడే నీ దేవుడు. రేపు ఆయన ఎదుర్కొనుకోవాలి. నీవు నేను లెక్క చెప్పవలసిన వారమై. అదే కొరింథీలో ఒక చోట ఒక మాట ఉంటుంది, మనలో ప్రతి వాడును తన లెక్క చెప్పవలసి ఉండెను. పౌలు పలికిన మాట. ఏది కూడా నా సొంత మాటలు పట్టుకొని రాలేదండి. విత్ ప్రూఫ్స్, లేఖనాలు, స్క్రిప్చర్స్ ఆధారంగా మీకు విషయాలు తెలియచేయగలుగుతున్నాను. వట్టి పాత్రగా ఎంతకాలం మనం దేవుని సన్నిధి రాగలుగుతామండి? ఒకనాడు యోసేపు మనకు బాగా తెలుసు. యోసేపు అతి చిన్న వయసులో, ఎంత చిన్న వయసులో, ఏ వయసులో యోసేపు అన్నమాట దేవుణ్ణి ఆరాధించడం పూర్తిగా మొదలు పెట్టాడండి? ఎవరైనా చెప్పగలరా? చిన్న వయసు, ఆ వయసు సంఖ్య ఎవరైనా చెప్పగలరా?
పూర్తిగా దేవుని ఆరాధించడం 17 ఏళ్ల వయసులో ప్రారంభించాడంట యోసేపు. ఈ లెక్క బాగా వినండి. 17 ఏళ్ల వయసులో యోసేపు అంటే చిన్ననాటి నుంచి తండ్రి దగ్గర అవన్నీ నేర్చుకున్నాడు. అయితే ఒక యవన కాలము 17 ఏళ్ల ప్రాయం చేరుకున్న తర్వాత యోసేపు అన్నమాట తండ్రి చెప్పినా చెప్పకపోయినా, అన్నదమ్ములు సహకరించకపోయినా, తల్లి బ్రతికున్నా మరణించిన యోసేపు యవన కాలంలో అన్నమాట ఆ దేవుని అన్నమాట ఆరాధించడం మొదలు పెట్టాడు. ఆ సమయంలో ఒకనొక సమయంలో యోసేపుకు కల వచ్చింది. తన పైగా ఉన్న 11 మంది అన్నదమ్ములు ఏం చేశారంట, యోసేపు వెళ్ళి అన్నలారా, దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడు, ఒక కళ చూపించాడు. ఒక 11 పడలు నా ఎదుటికి వచ్చి సాగిల పడతాయి, 11 నక్షత్రాలు ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఉంటాయని 2 కళలు తీసుకెళ్లి తన పైగా ఉన్న 11 మంది అన్నదమ్ములకు చెప్పినప్పుడు, అంటే 11 మంది ఆ నక్షత్రాలు పనులు మేమా, ఆ ఒక్క చుక్క ఆ ఒక్క పన నీవా, అయితే నీ ఎదుట మేము సాగిల పడతామా, మాకంటే వెనక పుట్టి దేవుడు నీకు అంత అధికారం ఇస్తాడా అని యోసేపుని కించపరిచి అనలే పగబట్టి దూషించి ద్వేషించి ఏం చేశారు తెలుసు కదా, తీసుకెళ్లి గుంటలో పడేశారు కదా. తండ్రి అడిగినప్పుడు తమ్ముడు ఏమయ్యాను అని చెప్పినప్పుడు ఏం చెప్పాడండి సమాధానము, అటుగా వెళుతున్నమాట అడవి మృగాలు చీల్చి తినేసి ఉంటాయి, ఇదిగో నీ కుమారుడు నువ్వు కొత్తగా ఇచ్చావు కదా నిలువుటవి, దాని మీద రక్తపు మరకలని దాన్ని తీసుకెళ్లి సంకేతంగా తండ్రికి అప్పగించినప్పుడు యాకోబు అన్నమాట ఎన్నో రోజులంట. ఆదికాండం ఈ మాటలు ఉన్నాయండి. ఎన్నో రోజులు తండ్రి ఎవరితో మాట్లాడకుండా పిచ్చోడగా ఇచ్చాడు. తన చిన్న కుమారుడు యోసేపు మరణించాడని వార్త విన్నాక చాలా రోజులు డిప్రెషన్ నుంచి బయటికి రాలేకపోయాడు. అక్కడ సీన్ కట్ చేస్తే గుంటలో ఆ గుంట అంతా చీకటి, గాఢాంధకారము, ఎటు నుంచి సహాయం లేదు, ఎవరు లేరు, ఏ ఆధారం లేదు, నిస్సహాయత, నిస్పృహలు, నిట్టూర్పులు విడుస్తున్న యోసేపు ఏ భక్తి అయితే తను నేర్చుకున్నాడో ఆ యవన కాలంలో ఆ గుంటలో కూడా అన్నమాట తన బాహ్య పురుషుడిని చంపి ఆత్మతో అన్నమాట దేవుణ్ణి ఆరాధించి గణపరిచి సృష్టికర్త దేవుడికి మొరపెట్టాడు. దేవుడు మొరవేయలేదా యోసేపుది? అటువైపుగా వెళుతున్న మిద్యానీయులు వాళ్ళు కలహప్రియులు, గొడవలకి ప్రసిద్ధి. అంత గొడవ పడే ఆ మిద్యానీయులని ఆ మనసుని ఎవరు మెత్తర చేశారు? సాక్షాత్తు యెహోవా దేవుడు వారి హృదయాలను మెత్తర చేసి ఎవరో ఇక్కడ ప్రమాదంలో ఉన్నారు, ఆపదలో ఉన్నారని వెళ్ళి అతన్ని పైకి లేవనెత్తి తీసుకెళ్లి ఐగుప్తు దేశంలో ఫరో రాజుకి అమ్మేశారు. కొన్ని నాణ్యాలను పతనమైపోయింది యోసేపు జీవితం. విడవబడింది, వెలివేయబడింది, తృణీకరించబడ్డాడు. దేవుడు విడిచిపెట్టాడా? 17 ఏళ్లప్పుడు ఐగుప్తు దేశంలో ఫరో రాజు దగ్గరికి వెళ్ళి ఆయన చేతిలో పడ్డాడు. నమ్మకముగా పనిచేయటం ప్రారంభించాడు. అందరి మీద అధికారులుగా నిలబెట్టాడు అనమాట ఫరో రాజు. ఆ క్రమంలో ఏం జరిగింది? ఆ ఫరో భార్య ఆ రాణి ఈయన మీద అనమాట మోహించి కామించి ఏం చేసిందండి? పాపం చేత రమ్మని ప్రేరేపించినప్పుడు యోసేపు పలికిన మాట ఒకసారి మనమందరం చూద్దామండి. యాక్చువల్ గా నేను రెఫరెన్స్ తీయించాలని అనుకోలేదు, కాకపోతే వాక్యం చూస్తే ఇంకా చాలాది మధురమైన మాట. ఆదికాండము 39:9 లాస్ట్ చివరి 3 మాటలండి. ఆదికాండము 39:9 వచనము చివరి 3 మాటలు మనం చూస్తున్నాం. అక్కడ ఎవరైనా చదివి సహాయం చేయండమ్మా. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో యోసేపు పలికాడు. ఆమేన్, దేవునికి స్తోత్రం. అమ్మా నా తల్లి లాంటిదను, అమ్మా నా సహోదరు లాంటిదను, అమ్మా నీ బిడ్డ లాంటి వాడినమ్మా, నీకంటే చాలా చిన్న వయసు ఉన్నవాడినమ్మా. అమ్మా నన్ను ఇలా తప్పు చేయమా, నన్ను పిలవద్దమ్మా, నేను నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడమ్మా, నన్ను విడిపించాడమ్మా, నాకు ఒక ఆశ్రయ స్థానం ఇచ్చాడమ్మా. నా దేవుని పట్ల నేను ఎట్లెంత ఘోరమైన దుష్కార్యం చేసి పాపం కట్టుకోగలను? నేను నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడని యోసేపు అన్నమాట ఆ రాణి చేయి విదిలించుకొని యవనేచ్ఛల నుంచి కోరికల నుంచి బాహ్య పురుషుడిని సిలువ వేసి పారిపోయాడు అనమాట. ఆ వయసులో ఇక వేరే ఏ అబ్బాయికైనా అలాంటి అవకాశం వస్తే
అబ్బాయికైనా ఏ పురుషుడికైనా వయసుతో సంబంధం లేకుండా అటువంటి అవకాశం వస్తే ఫిల్ ద బ్లాంక్స్, అంతేనా? ఖాళీలు పూరించుకోవాలి మనం. యోసేపు ఎవరు? ఫలించడి కొమ్మ. ఫలించే నీవు నేను ఏం చేయాలి తెలుసా? ఆత్మలో దినదినము వృద్ధిపరచబడాలి. నా భర్త మారట్లేదు, భార్య మారట్లేదు, బిడ్డల వివాహాలు, ఉద్యోగాలు, పిల్లల చదువులు, వాళ్ళ భవిష్యత్తులు, ఎదుగుదల, కుటుంబం, దేవుళ్ళు కట్టబడుట, సమాజంలో ఒక స్థితిలో ఉండుట, ఇవన్నీ శరీర సంబంధమైన విషయాల మీద మనం మనసు పెడతాము. ఇవన్నీ భౌతిక సంబంధమైన, ఈ లోక సంబంధమైన వాటి గురించే కదా మన ప్రార్థన. సన్నిధికి వచ్చి ఏం ప్రార్థన చేస్తాం? మందిరంలో భర్త మారలో, బిడ్డల మారలో, ఏవేవో వీరందరూ ఎవరు? మన భౌతికానికి సంబంధించిన వారు, మన శరీరానికి సంబంధించిన వారు. ఈ శరీర సంబంధాల గురించి, శరీర సంబంధమైన విషయాల మీద మనం మనసు పెడుతున్నామని కొరింథీయుల పౌలు అంటున్నాడు కదా. మీరు శరీరానుసారంలో, శరీర సంబంధమైన విషయాల మీద మనసు పెడుతున్నారు. నువ్వు నిజంగా ఆత్మానుసారమైతే, ఆత్మ సంబంధమైతే, ఆత్మ సంబంధమైన అనగా సంబంధమైన విషయాల మీద నువ్వు మనసు పెడతావు, భూ సంబంధమైన వాటిని విడిచిపెడతావని పౌలు పలికాడు ఈ మాట. ఎప్పుడంటే మనం దేవుని సన్నిధిలో శరీర సంబంధమైన విషయాన్ని విడిచిపెట్టేది మనము ఇంకెంతకాలంగా? ఈ రోజు దేవుడి క్షణం వస్తే మనం పరలోక రాజ్యంలో ఉంటామా? ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్నమ్మా, ఏదో రోజు సమాధానం చెప్తాంలే మనం అనుకుంటాము. లేదు, మనలో ప్రతి వాడు తన క్రియలు చొప్పున లెక్క చెప్పవలసి ఉండదు. ఈ భూమి మీదకి ఎలా వచ్చాము అలాగే వెళ్ళిపోతాం కదా. వట్టి చేతులతో వచ్చాము, వట్టి చేతులతో వెళ్ళిపోతాం కదా. నో, వట్టి చేతులతో నువ్వు వెళ్ళవు. నువ్వు వెళ్తూ నీ క్రియలు నిన్ను వెంబడించబోతున్నాయి. ప్రకటన గ్రంథంలో ఈ మాట రాయబడింది. ఎస్కేప్ అవడానికి, తప్పించుకునే ఛాన్స్ నీకు లేదు. భూమి మీద దేవుని దగ్గర తప్పించుకొని తిరుగుతున్నావా? దేవుని సన్నిధి విడిచిపెట్టి తిరుగుతున్నావా? అక్కడ ఆ రోజు పరలోకంలో నీ క్రియలే నీ ముందుకొచ్చి నీ మీద సాక్ష్యం పలకబోతున్నాయి. లైట్గా ఎక్కడో భయం స్టార్ట్ అయిందండి. ఇదే దేవుడు కోరుకుంటుంది. భయముతోను వణుకుతోను నన్ను ఆరాధించాలి. దేవుడు అంటున్న మాట, యోసేపు బాహ్య పురుషుని చంపాడు. అక్కడ ప్రూఫ్, ఆధారం చూసాం కదా. ఇంకా ఇదేనికి ఆలస్యం మన జీవితాల్లో. కాబట్టి అటువంటి ధైర్యం మనకుందా? మనం గొప్ప పిరికి వాళ్ళం కదా, ప్రతి చిన్నదానికి భయపడిపోతూ ఉంటాము. మరి పౌలన్న మాట ఏంటి? మేము అధైర్యపడము. మా శరీరం కృషించిపోయినా, నడుము వంగిపోయినా, చప్పట్లు కొట్టడానికి చేతులు సహకరించిపోయినా, ఒకప్పుడు నా బ్రతుకు సౌలు లాంటి వాడిని నేను, హానికరుడును, హింసకుడిని, హింసకుడు, దూషకుడు, హానికరుడునైనా సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. హింసకుడు, దూషకుడు, హానికరుడునైనా సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించేసయ్యా. నీవు నేను విరవబడాలి. నీకు ఏ శ్రమ లేదా, ఏ బాధ, ఏ శోధన ఏమీ లేదా, అయితే నువ్వు దేవుని ఏర్పాటులో లేనట్లే. ఏ వ్యక్తి జీవితంలో అయితే శ్రమలు, శోధనలు, హింసలు, బాధలు, కరువులు, ఆకలి దప్పులు, వస్త్రహీనత ఇవన్నీ ఎదుర్కొంటారో, ఏ వ్యక్తి అయితే మౌనంగా తల వంచి, శిరస్సు వంచి ఆత్మీయ యాత్రలో ముందుకెళ్ళిపోతూ ఉంటారో వారు దేవుని ప్రణాళికలో ఉన్నవారు, వారు దేవుని ఏర్పాటులో ఉన్నవారు, వారు దేవుని పిలుపులో ఉన్నవారు. ఒకప్పుడు దేవుడు మనందరికీ బాప్టిజం ఇచ్చారు కదా. ఒకప్పుడు పాపంలో ఉన్న మనందరినీ దేవుడు అన్నమాట పిలిచాడు. రండి 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 అని పిలిచాడు. పిలుపు విన్నావు కదా, కేక విన్నావు కదా.
యేసుక్రీస్తు స్వరం విన్న గొర్రెగా మందలో నుంచి తొలగిపోయిన నీవైనా నేనైనా మరలా స్వరం విని తిరిగి మందలోకి వచ్చాము. మందలోకి మరలా చేర్చబడ్డంటే మరలా తిరిగి బాప్తీసం పొందుట, బాప్తీసం పొందటమే తప్పిపోయిన మనం మందలోకి రాబడట, చేర్చబడ్డ కదా. ఆయన కేక విన్న నీవు, ఆయన పిలుపు విన్న నీవు ఆ క్షణమే దేవునికి నీకు ప్రదానం జరిగింది. ఏంటమ్మా ఇంత పెద్ద మాట అన్నావు? ఇది నా మాట కాదు. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 11:2 2 కొరింథీ 11:2 నేను చదువుతాను, ప్రతి ఒక్కరు గమనించగలరండి. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఏదో చదివింది అమ్మే మాకేం అర్థం కాలంటారా? దేవాశక్తితో అంటే దైవం మీద ఉన్న ఆసక్తితో పౌలు అంటున్నాడు, మాకు దేవుని మీద ఉన్న ఆసక్తి ఎంత ఉందో మీ ఎడల కూడా అంతే ఆసక్తి కలిగి మాట్లాడుతున్నాము. ఏంటయ్యా అంటే, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకులుగా ఒకడే పురుషునికి. అక్కడ ఆగుదామండి. ఆ పక్కన కామా ఉంది కదా, పొలోమని చదువుకుంటే లేకపోతే మనకి ఏమీ అర్థం కాదు. ఒక్కొక్క పదము ఒక ఆణిముత్యమే పరిశుద్ధ గ్రంథంలో. పవిత్రురాలైన కన్యకులుగా, కన్యక పాపంలో ఉన్నప్పుడు మనము కన్యకత్వంలో లేము, కన్యకత్వాన్ని కోల్పోయాము. ఒక వ్యభిచారి అయినా, ఒక తిరుగుబోతైనా, తిట్టుబోతైనా, వదరబోతైనా, తాగుబోతైనా, అన్యాయం చేసేవారైనా, అబద్ధాలు ఆడేవారైనా, దొంగలైనా, మోసం చేసేవారైనా, కోడల పట్ల అత్త వేరుభావం కలిగిన, అత్త పట్ల కోడలు వేరుభావం కలిగిన, తల్లిదండ్రులను దూషించే బిడ్డలైనా, అది ఏదైనా సరే అన్నమాట, కన్యకత్వాన్ని కోల్పోయిన స్థితి అది. అటువంటి స్థితిలోనే కదా దేవుని పిలుపు విన్నా మనము. ఆయన కేక వినపడింది కదా, ఆ వినపడి ఏం చేశాము? ప్రభా నిజమేనయ్యా, నేను చెడిపోయాను, నా పవిత్రత కోల్పోయాను ప్రభా, ఇక నుంచి ప్రీతి కలిగిన బ్రతకలని దేవునితో ప్రమాణం చేశాము కదా. ఆ ప్రమాణమే బాప్తిజం పొందుకోట, ఆ ప్రమాణమే రక్షణ పొందుకోట. రక్షించబడిన నీవు, బాప్తిజం తీసుకున్న నీవు, నేను ఆ క్షణం మనం పవిత్రురాలైన కన్యకగా నిలబడ్డాం దేవుని సన్నిధిలో. కన్యకత్వాన్ని పోగొట్టుకున్నామండి. బాల్యంలో మనకున్న పుట్టుకతోనే తల్లి గర్భంలోనే పాపంతో జన్మించాం మనం. జన్మతః పాపం మనకుంది కదా, అందుకనే ప్రతిరోజు మనం క్షమాపణ అడగాలి. చాలా మంది నన్ను అడుగుతారు, మేమేం తప్పు చేయట్లే కదా, చెడ్డ మాటలు మాట్లాడలే కదా, మేము మంచిగానే నమ్మకానే దేవుడి మందిరాన్ని క్రమంగా వెళుతూ బ్రతుకుతున్నాం కదా, మరి అయినా ప్రతిరోజు ఎందుకు దేవుడికి సారీ చెప్పాలి అట్లా అడుగుతారు. నో, జన్మతః పాపం మనకు ఒకటి ఉంది కనుక ప్రతిరోజు దేవుడి సన్నిధిలో మనం పాప క్షమాపణ, పశ్చాత్తాపం పడాలి. బాప్తిజం పొందుకున్న ఆ గడియ, ఆ క్షణం నీవు నేను పవిత్రురాలైన కన్యకగా దేవుని సన్నిధిలో నిలవబడ్డాం. మరలా పాపంలో మరణించి యేసుక్రీస్తులో సజీవులుగా జీవంతో తిరిగి మరలా బ్రతికాము కదా. ఆ పవిత్రులైన కన్యకంట ఆ గడిలో దేవునికి ఏం జరిగిందంట? ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవల్లని మిమ్మును ప్రదానము చేసి తిని. మనం ప్రదానం చేయబడ్డామంటామండి దేవునికి. మనము ఆ క్షణము దేవునికి ప్రదానము చేయబడ్డాము. ఏంటమ్మా, ఒక అమ్మాయికి అబ్బాయి కదా ప్రదానము, పెళ్లి జరిగేది. మనకేంటి ప్రదానం? దేవునితో, ఆ దేవునితో చేయబడ్డ ప్రధానమే ఈ లోకంలో దేవుడిచ్చిన వివాహ వ్యవస్థ, ఆ కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబ వివాహ వ్యవస్థలో నీవైనా నేనైనా ఎంత నమ్మకముగా ఉంటామో, భార్య భర్త పట్ల, భర్త భార్య పట్ల, బిడ్డల తల్లిదండ్రుల పట్ల, తల్లిదండ్రుల బిడ్డల పట్ల, ఒకరి పట్ల ఒకరు, ఒకరి తప్పులు ఒకరు ఎంచక, ఒకరికంటే ఒకరు యోగ్యులను ఎంచుకోమని చెప్తుంది వాక్యము. నువ్వు అట్లా కదా, నేను ఇట్లా కదా అని అనుకోవటం కాదండి. ఇది క్రైస్తవులు చేయాల్సిన పని కాదు. అత్త కోడల్ని, కోడళ్ళంత తల్లిదండ్రులు బిడ్డల్ని, బిడ్డల తల్లిదండ్రులు అన్నమాట దూషించుకోవటం, ప్రదూషణ చేయటము, ఇది క్రైస్తవ కుటుంబం కాదు, అది నరకానికి నిలయము. ఏ కుటుంబం అన్నమాట క్రీస్తు 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 అన్నమాట గాన ప్రతిగానాలు చేస్తారో ఆ ఇల్లే చిన్నపాటి పరలోకం అవుతుందండి. ఈ లోకంలో ఒకరి తప్పులు ఒకరి ఎంచక పౌలు అంటున్నాడు, జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. ఒకరికంటే ఒకరు యోగ్యులని, కుటుంబంలోనే కాదు సంఘంలో కూడా ఒకరికంటే ఒకరు యోగ్యులని ఎంచుకోమని చెప్తుంది వాక్యము. ఒకరి తప్పులు ఒకరు ప్రేమతో ఒకరినొకరు సహించుకోండి అని పౌలు చెప్పాడు ఈ మాట.
పౌలు అంటే పౌలు పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా పలకబడిన మాటది. ఇక నుంచి మనం ఎవ్వరు కూడా ఒకరి తప్పుల్ని పాయింట్అవుట్ చేయటం మానేసి ఒకరికంటే ఒకరు యోగ్యులని. ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. పాట బాగా పాడారు మీరు, వాక్య వివరణ బాగా ఇచ్చారు మీరు. అనారోగ్యంగా ఉన్నారా? మందిరానికి రండి. దేవుడు మిమ్మల్ని అన్నమాట వాక్యంతో మాట్లాడి స్వస్థపరుస్తాడు, బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. ఇది కదా యోగ్యత అంటే. ఈ యోగ్యత కలిగి కదా బలలో మనం చేతులు పెట్టాలి. యూదా ఉన్నాడు, 12 మంది శిష్యుల్లో ఒకడు యూదా కదా. తను అప్పగిప్పబడిపోతున్న రాత్రి యేసుక్రీస్తు ఏం చేశాడు? 12 మంది శిష్యులు కాళ్ళు కడిగాడు కదండి. సూపర్ విషయం ఇదనమాట. బాగా శ్రద్ధగా గమనించండి. ఎప్పుడు అందరూ చెప్పే ధోరణి నేను చెప్పదలుచుకోవట్లేదు. 12 మంది శిష్యుల పాదాలు యేసుక్రీస్తు రాత్రి కడిగారు కదా. రొట్టె విరిచి ఆయన పంచి ఇచ్చారు. ఆ రొట్టె ముక్క పంచుకుంటూ పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రయ్య వాళ్ళందరూ ఉన్నారు కదా, ఫిలిప్పు, నతనీయులు. ఆ క్రమంలో వెళుతున్నప్పుడు ఎప్పుడైతే యూదా దగ్గరికి యేసుక్రీస్తు వచ్చి నిలబడ్డాడో, ఎప్పుడైతే యోహాను సువార్తలో ఈ మాట ఉంటుంది, యూదా ఆ రొట్టె ముక్క చేతితో పుచ్చుకొనగానే అట్లా పట్టుకోగానే సాతాను వానిలో ప్రవేశించను. అసలు మీరు అర్థం చేసుకున్న విషయాన్ని, సాక్షాత్తు యేసుక్రీస్తు శక్తిమంతుడు, పాపం ఎరగని వాడు, ఆయన చేతితో రొట్టిస్తే సాతాను యూదాలోకి ఎట్లా ప్రవేశించింది? ఎప్పుడైనా మనసు పెట్టారండి? సాతాను వానిలో ప్రవేశించను. ఎప్పుడు? యూదా ఆ రొట్టె ముక్క పుచ్చుకొనగానే సాతాను ఆ ఘడియే, ఆ క్షణమే వానిలో ప్రవేశించనంట. ప్రతి నెల మరి నాకు ఈ సంఘ క్రమం నాకు తెలీదు. ఎప్పుడు మీరు బలలో పాలు పంపులు పొందుతారు. వారం అంట, మంచి దేవుడికి స్తోత్రం. వారం బల్ల తీసుకుంటున్నాం మనము. ఆయన రక్త మాంసాల్లో పాలి భాగస్థలం అవుతున్నాం మనము. ఇచ్చేవాడు యోగ్యుడైన, పుచ్చుకునే నీవు నేను యోగ్యులమై ఉండాలి. అర్థమవుతుందా? క్రీస్తులో ఏ పాపం లేదు. ఆయన హృదయపూర్వకంగా రొట్టె ముక్క యూదా చేతిలో పెట్టాడు. ఆ క్షణమే అతని తలంపులు చెడిపోయాయి, అతని హృదయం చెడిపోయింది అనమాట. ఆ క్రీస్తునే అప్పగించాలని, ఆ క్రీస్తునే సిలువకి తీసుకువెళ్ళాలని యూదా ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాడు. బల్లలో చేతులు పెట్టే ప్రతి క్షణం యూదాని జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చేవారు సేవకులు యోగ్యులైన, పుచ్చుకునే నీవు నేను యోగ్యత కలిగి బ్రతకమని దేవుడు చెబుతున్నాడు. చాలా మంది వారమంతా నెలంతా ఇష్టానుసారంగా మాట్లాడేసి బ్రతికేసి అబద్ధాలు, బూతులు, దుర్భాషలు అవన్నీ చేసేసి ఏమీ తెలియనట్లుగా పరిశుద్ధమైన దేవుని శరీరము, ఆయన రక్తాన్ని తీసుకొని తినే త్యాగే మనకి ఎక్కడ భయం లేదు. భయముతో వణుకుతో ఆయన రక్త మాంసాల్లో చెయ్యి పెట్టమని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. యోగ్యతతో బాప్తీసం తీసుకున్న గడియ మనం పవిత్రాలనే కన్యకగా పిలువబడ్డామంట. దేవునికి ప్రదానం చేయబడ్డామంట. మనం ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి ప్రదానం జరిగిందండి. ప్రదానం జరిగి అక్కడతో ఆపేస్తారా? వివాహం చేస్తారా? తెల్లారితే మ్యారేజ్ ఉంటుంది కదా, వివాహం. ఎంగేజ్మెంట్ చేసినా పెళ్లి చేస్తారు, ఎంగేజ్మెంట్ చేయకపోయినా పెళ్లి చేస్తారు. ప్రదానం చేస్తే కంపల్సరీగా వివాహం కంపల్సరీ కదా. ప్రదానంతో ఎవరో ఆపుకోరు కదా. ప్రదానం చేయబడ్డ ఆ వధువు, ఆ ఆడపిల్ల తెల్లారితే వివాహం అనగా ఏం చేస్తున్నారు? రాత్రి అంతా ఒకసారి ఆలోచించి చెప్పండి. ఏ వస్త్రాలు ధరించుకుందాము? చేతి నిండా మెహందీ పెట్టుకుందామా? చేతులకి కాళ్ళకి నెయిల్ పాలిష్లు పెడదామా? స్త్రీలు కాబట్టి. పురుషులైతే వేరే విధంగా ఏ అలంకరణ అలంకరించుకుందామో వీటి విషయాల మీద శ్రద్ధ పట్టి ఆ రాత్రంతా ఆ వధువు, ఆ పెళ్లి కుమార్తె పడుకోకుండా, నిద్రపోకుండా రేపు వివాహం నడలో తాడి కట్టబోతున్న వరుడి కోసం ఎదురు చూస్తూ ఉండదా? సంగమా, నీవు నేను వధువు మనం ప్రదానం చేయబడ్డాము. ప్రదానం చేయబడ్డం ఎప్పుడు? బాప్తీసం తీసుకున్న గడియ. పవిత్రుల కన్యకాని దేవుడు నిన్ను నన్ను పిలిచి ఆయన చేతిలో చేయి వేసి ప్రదానం చేసుకున్నాడు మనల్ని. ప్రదానం చేయబడ్డ నీవు నేను ఒక రోజు నా దేవుడు వరుడిగా, యూదా గోత్రపు సింహముగా దిగి రాబోతున్నాడు. వికటమైన మహావేంద్రముతో పంచభూతాలు లయమైపోయినట్లుగా ఆకాశ మహాకాశాల మాట పెక్కునట్లుగా దేవుడు రాబోతున్నాడు. కడబూర శబ్దం మోగించుకుంటూ. ఏ సంఘం అయితే, సంఘం అంటే
ఇదే కాదండి, నీవే ఒక సంఘము, నీవే ఒక సంఘము, నేనొక సంఘము. సంఘమైన నీవు వరుడిగా రాబోతున్న క్రీస్తుకి వివాహం చేయబడటానికి నువ్వు సిద్ధపడి ఉన్నావా? ఇప్పుడు చెప్తాను మన అంశం పేరు సిద్ధపాటు. ఇక్కడ దాకా వస్తే అర్థం కాదని ముందే చెప్పలేదండి, ఇప్పుడు రివీల్ చేస్తున్నాను, ఇప్పుడు బయలుపరుస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు బయలుపరచమని తెలియజేశారు. సిద్ధపాటు అంశం పేరు. ఇవాళ పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని పురుకొలిపి మీరు అందించిన ఆహ్వానం మేరకు ఎక్కడో విజయవాడలో చాలా దూరంలో ఉంటే మేము ఒక ఊరు ప్రయాణం చేసిన చెట్లే ఉన్నాం ఇక్కడికి. అయినా సరే ఒక్కరికైనా సువార్తే కదా, ఒక్కరికైనా సువార్త, ఒక్క ఆత్మను రక్షించి నేను నా ప్రభు తట్టు తిప్పగలిగితే ఆ క్షణం నన్ను బట్టి నా దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. అది కదా నా బ్రతుకు అర్థము. నేను మండి ఊరికి ఉంటే సరిపోయిందా? అనేకులు మండించాలి కదా, నా కుటుంబాన్ని, నా తోటి వారిని, అనేకులు అన్నమాట దేవుడి తట్టు తిప్పాలి. ఇది కదా దేవుడు నాకు ఇచ్చిన పిలుపు. పిలుపు విన్నాను, వెలుగు చూశాను, ఆయన దర్శనం చూశాను. చాలా మంది మన్ని మధ్యనండి, ఇది విమర్శ కాదు కానీ నిజంగా జరుగుతున్న యథార్థమైన సంఘటనలు సమాజాల్లో చాలా మంది ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేస్తామండి అని చెప్పి వెళతారు, మంచిదే. కొంతమంది గృహాలను దర్శిస్తారు, వాళ్ళు ఎవరో ఏంటో కూడా మనకు తెలియకపోవచ్చు. అమ్మా చిన్న ప్రార్థన చేస్తామని స్త్రీలైన పురుషులైన మన ఇంటికి రావచ్చు. ఒక్కోసారి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? కళ్ళు మూసుకొని మీ కుటుంబంలో పలానా జరగబోతుంది అది ఇదని ఎప్పుడో జరగబోయే విషయాలన్నమాట చెప్పడం జరుగుతుంది. మొన్న మధ్య అలాంటి వ్యక్తులను కలిసి ఇక్కడికి వచ్చి అనుభవపూర్వకంగా ఈ మాటలు మీ ముందు పంచుకోగలుగుతున్నాను. ఇలాగ కళ్ళు మూసేసి తేలేసేసి దేవుడు అన్నమాట ఈ కుటుంబంలో చీకటి ఉందని చెప్పమంటున్నాడు, ఈ కుటుంబంలో అంత అంధకారమని, ఈ కుటుంబంలో అంత అపజయమని, ఈ కుటుంబంలో అన్నమాట వ్యక్తులు ఇంకెప్పటికీ ఎదగలేరని, ఉద్యోగాలు రావని అలా చెప్తున్నాడని చెప్పి నిజంగా దేవుడు అలా చెప్పలేదో మనకు తెలియదండి. ఆ వ్యక్తులు విమర్శించడం కాదని, పిలుపు అంటే సోది చెప్పటం కాదు. పిలుపు అంటే ఇంటింటికి వచ్చి అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఉద్యోగాలు ఇవ్వబడతాయి, పెళ్ళిళ్ళు జరుగుతాయి అని అనమాట, భవిష్యత్తు అనమాట. సోది చెప్తాం, సోది జరిగే చెబుతాం, జరగబోయే చెప్తాం అన్నట్లుగా కాదండి. ఇది చాలా తప్పు. దేవుని శ్రేష్టమైన పిలుపు, నన్ను ఏదైతే దేవుడు పాపం నుంచి విడిపించాడో, బంధకాల నుంచి విడిపించాడో, నా ముందు ఎవరైనా బంధకాల్లో ఉంటే వారి కాడిమాన మోకులు తీయటమే కదా, ఆ బంధకాల్లోంచి విడిపించడమే కదా పిలుపుకి అర్థము. పిలుపు యొక్క డెఫినేషన్ మార్చేసి, దాని నిర్వచనం మార్చేసి చాలా మంది మేము బోధకులు అని జాగ్రత్త, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు వచ్చే ఉన్నారు. వెలుగుదూత వేషం ధరించుకొని వచ్చే ఉన్నది. మోసపుచ్చు ఆత్మేదో, భ్రమపరచు ఆత్మేదో. 1 పేతురు రాసిన పత్రికలో ఆ పౌలు అంటాడు, ప్రియమైన దేవుని జనాముగా అంత్య దినాల్లో మోసపరచు ఆత్మేదో, భ్రమపరచు ఆత్మేదో మీరు పరీక్షించి తెలుసుకోండి అని అంటున్నారు. ఇది ఎవరిని విమర్శ కాదండి. వారి పిలిపేంటో, వారి దర్శనం ఏంటో మనకు తెలియదు. కానీ నన్ను పిలిచిన దేవుడు ఎవరైతే ఆత్మ బంధకాల్లో ఉన్నారో వారిని ఆ బంధకాల నుంచి విడిపించమని, అది ఒక్కరావని, 10 మంది అవని, 1000 మంది అవని, స్వలాభం కోసం, స్వనీతి కోసం కాదండి పిలుపు. ప్రదానం చేయబడ్డ నీవు నేను రేపు దేవుని వరుడిగా సిద్ధపాటు మనకుందా? దేవుడు మనల్ని అడుగుతున్నాడండి, సిద్ధపాటు ఉందా అని. మరి బాహ్య పురుషుడు రోమా రాసిన పత్రికలో ఉంటుంది, 2వ అధ్యాయము 28, 29 వచనాల్లో. రోమా 2, 28, 29. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు. శరీరమందు బాహ్యమైన సున్నతి, చదువుమా, సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. చాలండి, చాలమ్మా, ఒక మాట చాలు. బాహ్యమునకు యూదుడైన వాడు. బాహ్యం అంటే శరీరాన్ని బట్టి నేను క్రైస్తవుని, మేము క్రిస్టియన్స్ అండి, మాది క్రైస్తవుల కుటుంబం అండి.
మేమన్నమాట ఎప్పటి నుంచో సంఘానికి వెళుతున్నామండి, మాకు విశ్వాసంలో అనమాట చాలా సీనియారిటీ ఉందండి అని చెప్తారు. మంచిదేనండి, తప్పేం కాదు. కానీ నీవైనా నేనైనా బాహ్యము మాత్రమే, శరీరం సంబంధించి మాత్రమే క్రైస్తవులు కాదు. అట్లాంటి వాడు యూదుడే కాడంట, క్రైస్తవుడే కాడంట వాక్యం అంటుంది. మరి ఎవరు క్రైస్తవుడు? ఎవరు ట్రూ క్రిస్టియన్? ఎవరు నిజమైన క్రైస్తవురాలు? క్రైస్తవుడు అంటే ఎవరు? నిజమైన క్రైస్తవ సంఘం అంటే ఏది? ఎవరు అక్కడ చెప్తున్నారండి? శరీరమందు బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే. ఆమేన్, దేవునికి స్తోత్రం. అంతరంగంలో నువ్వు నిజంగా క్రీస్తును వెంబడిస్తున్నావా? అంతరంగంలో క్రీస్తున్నాడా? నిజంగా క్రైస్తు నీలో ఉన్నాడా? ఆ క్రీస్తే నీ గుండెలో ఉంటే నీ మాట క్రీస్తు వలె మౌనముగా, మృదువుగా, సమాధానముగా నీ నోట నుంచి జీవధారలు బయలుతాయి. నీ నోట నుంచి సత్య వాక్కు, అగ్నితో కూడిన వాక్ అనమాట బయలుదేరుతుంది. నీ నోట నుంచి ఆశీర్వచనాలు బయటకు వస్తాయి. నీ నోట నుంచి అనమాట ఎవరైతే పాపంలో చచ్చిపోయారో వారిని అనమాట నువ్వు మరలా తిరిగి క్రీస్తులో సజీవంగా నిలబెడతావు. అంతరంగం పురుషుడు ఉన్నాడా లోపల? ఆంతరంగిక పురుషుడు ఉన్నాడండి మనకి. ఎవరు ఆంతరంగిక పురుషుడు? క్రీస్తు. అదేంటమ్మా, మనం స్త్రీలం కదా, స్త్రీలు అంటారు. మన లోపల పురుషుడు ఉంటే ఏంటి? మన భర్తలు ఉన్నారు కదా. అవునండి, నిజమే, వారు శరీరానికి మాత్రమే భర్తలు, కానీ ఆత్మకి ఎవరు? రాబోతున్న క్రీస్తు. నువ్వైనా నేనైనా మెప్పించాల్సింది కుటుంబ వ్యవస్థ కన్నా మొట్టమొదటిగా మన క్రియల చేత ఆయన్ని మెప్పించాలి. నిజంగా మన క్రియలు దేవుని ఈరోజు ఎలా ఉన్నాయండి? చాలా మంది ఒకనొక పట్టణంలో అనమాట ఇద్దరు భార్య భర్తలు, యవనస్తులే, కొంచెం చిన్న పిల్లలు ఉన్నవారు. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఇద్దరు భార్య భర్తలు. భర్త కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాడు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. భార్య ఆవిడ యవనస్తురాలు ఒకటే ఉంటుంది. కింద పోర్షన్లో రెంట్కి ఇచ్చారు. ఆ రెంట్కి ఉంటుంది ఎవరంటే ఒక పెద్ద ఆయన, ఒక్క ఆయన సింగిల్గా పెద్ద ఆయన, బాగా వయసు మీద పడిన ఆయన ఉంటాడనమాట. భార్య చనిపోయి ఒంటరిగా. అయితే ఈ భార్య భర్తలు తండ్రి లాంటి వాడు కదా అని చెప్పి అద్దెకుంటే ఏమైందిలే, ఒక ముద్ద అన్నం పెడితే మనకేమైనా తగ్గిపోతుందా, వారిని మనం చేరదీసి సేవ చేస్తే మంచిదే కదా, మనకి ఆశీర్వాదమే కదని భర్తే భార్యకి అనమాట ఆ పెద్ద యొక్క బాధ్యత కొద్దిగా పురమాయించాడు అనమాట. ఆ క్రమంలో ఆ బిడ్డ రోజు ఆ పెద్ద ఆయనకి టీలు అవన్నీ ఎంత అందిస్తూ ఉంటుంది. ఒక్కోసారి కింద ఆ ఇంట్లోకి వెళ్ళి వంట చేసి ఆ పెద్ద ఆయనకి వడ్డించి ఆ పనులు పైకి వెళ్ళి చేసుకుంటూ ఉంటుంది. ఇది నిజంగా జరిగిన వాస్తవ సంఘటన అండి. ఆ క్రమంలో ఆ వృద్ధుడు ఆ పెద్ద ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ యవ్వన కాలంలో ఉన్న ఆడబిడ్డ మీద కన్నేసి ఒకరోజు యథావిధిగా బిడ్డలు స్కూల్కి వెళ్ళిపోయినప్పుడు, భర్త ఆఫీస్కి వెళ్ళిపోయినప్పుడు, తండ్రి లాంటి వాడు కదా అనమాట మనసులో ఎటువంటి ద్వేషభావం, వేరుభావం లేకుండా వెళ్ళి ఆయనకి పనిచేస్తున్నప్పుడు ఆమె చెయ్యి పట్టుకొని లాగి ఆమె హృదయం ముక్కలుగా పగిలిపోయింది. గుండె పగిలేలాగా ఏడ్చిందనమాట. అయ్యా, నువ్వు నా తండ్రి లాంటి వాడివి, ఏమని పిలుస్తుంది తెలుసా? రోజు నాన్న, సొంత తండ్రి కాదు మళ్ళీ. అటువంటి భయంకరమైన అన్నమాట పరిస్థితికి ఒడిగట్టాడు అతను. భర్తను పిలిచింది, ఒక దెబ్బ కొట్టలా, ఒక మాట అలా అక్కడి నుంచి పంపించేశాడు. ఒక వయసుకు వస్తున్నా కూడా కొంతమంది పురుషులు బాహ్య పురుషుల్ని చంపలేక, శరీర కోరికలకి సిలువ వేయలేక, అపవాది వాళ్ళ హృదయాల్లో జరబడి పాపానికి ప్రేరేపిస్తున్నప్పుడు ప్రతి వయసు పైబడిన పురుషుడు అదుగదుగుగా యోసేపుని జ్ఞాపకం చేసుకోవాలి. యవ్వన కాలంలో అన్నమాట శరీర కోరికలు సజీవ యాగముగా దేవుని కొరకు సమర్పించి ఆ రాణి విదిలించుకుంది, పాపాన్ని విదిలించుకొని పారిపోయాడు. పరిశుద్ధ గ్రంథంలో నూతన నిబంధనలో, కొత్త నిబంధనలో ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడి పేరు తిమోతి. యవ్వన కాలంలో దేవుని పరిచయంలోకి అడుగుపెట్టిన ప్రప్రథమంలోనే అపోస్తలుడైన పౌలు తిమోతికి కనిపించి, తిమోతి, నీ జీవితంలో నువ్వు ఎదగాలంటే యవనించల నుంచి పారిపో.
ఆ క్షణం ఎప్పుడైతే ఆ మాట విన్నాడో తిమోతి తన యవనేచ్ఛల నుంచి పారిపోయాడు. పాత నిబంధనలో ఒకరిని చూసాము, కొత్త నిబంధనలో ఒకరు చూసాం కదా. ఏ తిమోతి అయితే యవనేచ్ఛల నుంచి పారిపోయాడు యవన కాలంలో, అదే తిమోతి వృద్ధాప్య దశకు చేరుకున్నాక ఆ తిమోతి గురించి చక్కటి మాట రాయబడింది. ఇప్పుడు రెఫరెన్స్ చేయడానికి టైం సరిపోదండి, నేను ముగింపులోకి వస్తున్నాను. నిష్కపటమైన విశ్వాసం కనపరిచాడు దేవుని పట్ల తిమోతి. ఆమేన్, హల్లెలూయా. అంత నిష్కపటమైన విశ్వాసం తిమోతికి యవన కాలంలోనే వచ్చిందా? లేదు. వాళ్ళ అమ్మమ్మ గారి దగ్గర నుంచి పుణికి పుచ్చుకున్నాడు ఆ విశ్వాసాన్ని. తల్లి యూనికేలోను అవ్వ అయిన లోహిలోను ఆ విశ్వాసం ఉందంట. కాబట్టి సంగమా, మన సిద్ధపాటు ఏది? వివాహం ఆడబోతున్నాం మన దేవుడు వరుడిగా రాబోతున్నాడు. మన సిద్ధపాటు మనం గమనించాలి. దేవుని సన్నిధిలో బాహ్య పురుషుడు మనం చంపినప్పుడే లోపల ఉన్న ఆంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడుతూ ఉంటాడు. సంఘాల్లో ఆరాధన ఎలాగుందో తెలుసండి. ఇప్పుడు సంఘాల్లో ఆరాధన సేవకుడు వేదిక ఎక్కి గద్దె ఎక్కి అనమాట పట్టుకొని ఆ మైక్ పట్టుకొని ఆరాధన మొదలు పెట్టగానే ప్రజలందరూ అనమాట ఊరుతులకు పోయి పిచ్చి గొంతులు వేస్తున్నారు. ముఖ్యంగా యవనస్తులు చూడట్లేదా మీరు? సోషల్ మీడియాలో యవనస్తులు పిచ్చి గొంతులు వేస్తూ, అదంట కీర్తనలో రాయబడిందంట మాట ఏమని, స్వరమండలతోనూ తంబులతోనూ సితారతోనూ యెహోవా దేవుని గంతులు వేడి. దాన్ని ఇంగ్లీష్ బైబిల్లో తీసి డాన్స్ అని ఆ డాన్స్ అనే పదాన్ని అది తీసుకొని దేవుడే చెప్పాడు కదా డాన్స్ ఏమని. ఆరాధనలో పిచ్చి గొంతులు. ఇది విమర్శ కాదు, కానీ భయంకరమైన దినాల్లో మనం బ్రతుకుతున్నామండి. నీవైనా నేనైనా ఆత్మక్రియతో ఆత్మ పొందుకొని ఆత్మతో సత్యముతో ఎప్పుడైతే నువ్వు యోహాను అంటాడు కదా పద్మాసు దీపంలో ప్రకటన గ్రంథంలో, నేను ఆత్మవశుడై ఉండగా, ఎప్పుడైతే ఒక వెలుగు చూశాడో పద్మాసు దీపంలో యోహానంట ఆత్మవశుడై ఉండగా చచ్చిన వారి వల్ల పడ్డాను నేను. నిజంగా ఆత్మ పొందుకున్న వారి శరీరం పిచ్చి గంతు లేదు. ఆత్మ వశులైన వారు అన్నమాట. శరీరం పాజ్లోకి వెళ్ళిపోతుంది. శరీరం అట్లా హోల్డ్లోకి వెళ్ళిపోతుంది. లోపల అంతరంగ పురుషుడు అన్నమాట నాట్యం ఆడుతూ ఉంటాడు. అది కదా ఆత్మతో కూడిన ఆరాధన. కాబట్టి దైవ జనాంగమా, మన దేవుడు వరుడుగా రాబోతున్నాడు. పవిత్రమైన కన్యక ఇంకా బాప్తిసం పొందుకున్న అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం పవిత్రంగానే పరిశుద్ధంగానే దేవుని సన్నిధిలో ఉన్నామా లేదా ఆత్మ పరిశీలన చేసుకోమని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. ఎవరైతే పరిశుద్ధంగా, ఇదిగో మీలో కొందరు శోధింపబడినట్లు మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాను, 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. శోధనలు వచ్చాయని పడిపోతావా? శ్రమలు వచ్చాయని పడిపోతావా? పవిత్రతని పరిశుద్ధతని పోగొట్టుకుంటావా? ఏ పవిత్ర దేవుడు నీకు ఇచ్చాడో దాన్ని చేత పట్టుకొని చివరి వరకు కాపాడుకొని ఆ దేవుడు వచ్చినప్పుడు పరలోకానికి వెళ్ళి వివాహ పంక్తిలో నన్ను కూర్చొని కొండ తేనె మనకి రుచి చూపిస్తాడంట. అట్టి వివాహ పంక్తిలో మనందరి కుటుంబాలు ఉండును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించి మనందరి వినికిడిలో భద్రపరచును గాక. ఆమేన్. అందరూ కూడా ఒకసారి లేచి నిలబడగలరండి. దయతో ఎవరు ఏమనుకోవద్దు. ఒక్క 2 నిమిషాలు మాత్రమే లేచి నిలబడండి. మనం ముగించేసుకున్నాము. అందరూ కళ్ళు మూసుకొని ఎవరిని చూడొద్దు, ఎవరెవరితో మాట్లాడకుండా ఒక 2 నిమిషాలు మాత్రమే కళ్ళు మూసుకొని ఆ దేవుని ఆరాధించి మనం ముగించేసుకున్నాము. ఎలాగ సిద్ధపడాలమ్మా? ఇప్పుడు దాకా సిద్ధపడమని చెప్పాము. మంచి అంశం తీసుకొచ్చారు మా మధ్యలోనికి. మరి ఎట్లా సిద్ధపడమంటారని మీరు ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకి జవాబే ఈ పాట. మోకాళ్ళపై వేచితి కన్నీళ్ళ పర్యంతమై పీడుబారిన నేలవానకై ఎదురు చూచిన సంఘమై సిద్ధపడి ఉన్న వధువునై ఆశతో
నిరీక్షణతో వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో చెప్పమందరము వేచియున్నామయ్యా కనిపెట్టుచున్నామయ్యా యేసయ్యా వేచియున్నామయ్యా కనిపెట్టుచున్నామయ్యా నీ రాక కోసమై కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై నీ రాక కోసమై కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై వేచి ఉన్నామయ్యా కనిపెట్టుచున్నామయ్యా యేసయ్యా వేచి ఉన్నామయ్యా కనిపెట్టుచున్నామయ్యా. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేస్తానండి, అందరూ ఏకీభవిద్దాము. పరిశుద్ధుడా 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 దయగల దేవా మీకు స్తోత్రం నాయన. కృపా సత్య సంపూర్ణుడా స్వామి నీకు స్తోత్రం ప్రభు. అయ్యా నాయన ఎందుకొరకైతే పిలిచావో పిలుపుకు తగిన జీవితం బ్రతకమని తండ్రి, నీవు నేర్పిన మూల పాఠాన్ని చేత పట్టుకొని ప్రభు, నీవిచ్చిన వాక్యం వలె ఖడ్గాన్ని కొడవల్ని చేత పట్టుకొని తండ్రి, అయ్యా నీ బిడ్డనే నన్ను తండ్రి ఈ ప్రాంతానికి అయ్యా ఈ మందిరానికి ప్రభు అయ్యా నన్ను ప్రేరేపించి పంపించినందుకే నీ బిడ్డలు ఇచ్చిన ఆహ్వానం మేరకు ప్రభు పరిశుద్ధాత్మ తండ్రి మమ్మల్ని అందరినీ ఇక్కడ సిద్ధపరిచినందుకే నీకు కోట్లాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా వాక్యమైన దేవ మా మధ్యకి దిగి వచ్చారు, నాతో మాతో మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచారు, స్థిరపరిచారు. ఒక వాడబారని విశ్వాసంతో తండ్రి, ఒక నిరీక్షణతో నీ సన్నిధిలో మేమంతా అయ్యా మా విశ్వాస జీవితాలు ముగించుకొని మా బాహ్య పురుషుడు కృషించిపోయినప్పటికీ మా లోపట ఉన్న ఆంతరింగ పురుషుడు నీవు వచ్చే వరకు ప్రభు నూతన పరచబడిన తండ్రి సిద్ధపడిన వధువులే అయ్యా ఈ సంఘము ఎత్తబడును గాక, ఈ సంఘము నీ గుంపులో ఉండను గాక. అయ్యా పరలోక రాజ్యంలో ఈ సంఘము ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాలు అయ్యా అక్కడ చేర్చబడును గాక ప్రార్థన చేస్తూ అయ్యా మమ్మల్ని పిలిచిన వారిని ప్రవక్తని పిలిచి ఒక గిన్నెని నీళ్ళు ఇచ్చినప్పుడు ప్రభు ఆ ప్రతిఫలం మా కుటుంబానికి బిడల తరాలకి బహు శోభాభిషేకముగా మీరు ఉంచుతారని చెప్పిన లేఖనాలు ఈ బిడల కుటుంబాల పక్షాన మీరు నెరవేర్చమని నీ చిత్తం అయితే మరొక పర్యాయం ప్రభు మేమంతా కలుసుకోవటానికి నీ రాకడ ఒకవేళ ముందే వస్తే అయ్యా నీ పరలోకంలో మేము కలుసుకొని స్తుతించే వారుగా మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.